వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అదానీ గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వజూపారన్న అభియోగాలపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీంతో అదానీ షేర్లు మొత్తం ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే అదానీ కంపెనీ షేర్లు పుంజుకుంటున్నాయి. తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై గౌతమ్ అదానీ తొలిసారిగా స్పందించారు. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమానికి అదానీ చీఫ్ గెస్ట్గా వెళ్లారు. ఈ కార్యక్రమంలో అదానీ అమెరికా ఆరోపణలపై రెస్పాండ్ అయ్యారు. అదానీ గ్రూప్పై అమెరికా చేసిన ఆరోపణలు తమకు కొత్త కాదని, ఇలాంటి తరహా ఆరోపణలు తాము గతంలో కూడా చాలా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అంతేకాదు, తమ కంపెనీపై ఎన్ని దాడులు జరిగినా అంతకు రెట్టింపు వేగంతో బలపడతామని అదానీ అన్నారు. ప్రతి అవరోధం అదానీ గ్రూప్ మరింత దృఢంగా అయ్యేందుకు సోపానం అవుతుందని, అదానీ గ్రూప్ ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఎదుర్కొన్న సవాళ్లు మరింత పెద్దవి అని తెలిపారు. ఈ సవాళ్లు మమ్మల్ని విచ్ఛిన్నం చేయలేదని, మమ్మల్ని మరింత కఠినతరం చేశాయన్నారు. ప్రతి పతనం తర్వాత మనం మళ్లీ పైకి లేస్తామనే అచంచలమైన నమ్మకాన్ని అందించాయని వ్యాఖ్యానించారు అదానీ. అదానీ గ్రూప్పై చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరూ ఎఫ్సీపీఏ ఉల్లంఘన లేదా న్యాయాన్ని అడ్డుకునే కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు మోపపడలేదని నొక్కి చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుత వాస్తవాల కంటే అబద్దాలే వేగంగా వ్యాపిస్తుందని, షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణలను కూడా ఈ సందర్భంగా అదానీ గుర్తు చేసుకున్నారు. అమెరికా ఆరోపణల తరహాలోనే గతంలో తమపై హిండెన్బర్గ్ ఎలిగేషన్స్ చేసింది. చివరకు అవన్నీ తప్పుడు ఆరోపణలని తేలిందన్నారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ల వల్ల అదానీ గ్రూప్ చాలా ఇబ్బంది పడ్డప్పటికీ తిరిగి అంతే వేగంగా పుంజుకుందని తెలిపారు. అంతేకాకుండా మా ఆల్ టైమ్ రికార్డ్ ఆర్థిక ఫలితాలు మా నిబద్ధతను ప్రదర్శించాయని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయ, విదేశీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా మమ్మల్ని డౌన్ గ్రేడ్ చేయలేదని, చివరకు తమపై వచ్చిన ఆరోపణలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చిందన్నారు.